పినపాక భద్రాచలం నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వ నివేదిక ప్రకారమే 28,000 మంది ముంపు బాధితులున్నారు. వీరికి సురక్ష ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారని ముఖ్యమంత్రి భద్రాచలంలో హామీ ఇచ్చారు. మళ్లీ వరదల సమయం వస్తున్నా ఈ హామీపై చర్యలు లేవు, కనీస కార్యాచరణ కూడా లేదు. అంతేకాకుండా పినపాక నియోజకవర్గం పరిధిలో 20,000కు పైగా కుటుంబాలకు నివాస స్థలాలు కానీ ఇళ్లు కానీ లేక ఇబ్బంది పడుతున్నారు. వారిని అధికారికంగా గుర్తించి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్లు కట్టించాలని డిమాండ్ చేస్తూ మణుగూరులో ప్రదర్శన ధర్నా జరిగింది. బండారుగూడెంలోని అంబేద్కర్ సెంటర్ నుండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వరకు ఆదివాసీ, దళిత, ఇతర పేద మహిళలతో ఎర్రటి ఎండలో భారీ ప్రదర్శన జరిగింది. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు చేరుకుని ధర్నా చేశారు. క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చారు. సిపిఐ న్యూ డెమోక్రసీ మద్దతుతో ప్రగతిశీల మహిళా సంఘం, గోదావరి ముంపు బాధితులు, నిరుపేద గృహకల్ప పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది. బీఆర్ఎస్గా మారింది కానీ పేదల బతుకులు ఇప్పుడు మారలేదు. పేదలకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలు దళిత బంధువు కావచ్చు, పోడు భూముల పట్టాలు కావచ్చు, రైతులకి డబుల్ బెడ్రూమ్ కావచ్చు, లేదు ఇతర ఇచ్చినటువంటి హామీలు కానీ ఇతంత పంచాలు కానీ ప్రజలకు ఇక్కడ ఇస్తానన్న హామీ, నిరుపేదలకి గృహ నిర్వచన ఇంకా 2 గుంటల భూమి ఇస్తానని చెప్పి భద్రాచలం జూలై నెలలో వచ్చినప్పుడు, కానీ ఇప్పుడు దాకా ఆ ఇచ్చిన హామీ ప్రకారంగా మేము పోరాటం చేస్తాం. మా పోరాటానికి ఇప్పుడు దాకా కనీసంగా మద్దతు ఇస్తారని చెప్పి కోరిన స్థానిక ఎమ్మెల్యే గారికి ఆయన గారికి మద్దతు ఇప్పుడు కూడా మాకు దొరకలేదు. కానీ ఇప్పటికైనా మా ఆదివాసీ బిడ్డ, గిరిజన బిడ్డ అయ్యన ఉన్నాం కాబట్టి అన్న నువ్వు మాకు సహకరించి ఇక్కడ ఉంటే మేము అడవిలో జీవించి ఉంటే మేము ఆదివాసీ గిరిజన బిడ్డలు జీవిస్తున్నాం. పాములు, తేళ్లు, మాకు నైట్ పూట కరెంటు లేదు, నీళ్లు లేదు, రేపు వర్షం వస్తే పాక గాలి దుమ్ములు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు మా వైపు చూసి ప్రభుత్వం ఇప్పు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ద్వారా మీరు వెంటనే పరిష్కరించి మాకు భూమి చూపించి మాకు నిరుపేదలకి, భూమి లేని నిరుపేదలకి వెంటనే ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కోరుతూ ఈరోజు మాకు ఈ ధర్నాకు వచ్చినటువంటి మా పేద ప్రజలకు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అందరికీ విప్లవందన తెలియజేస్తూ ఈరోజు ఎమ్మెల్యే ముట్టడి మేము ఎందుకు వచ్చినామంటే గత 4-5 నెలలు 6-5 నెలల నుంచి కూడా మేము రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని ఉన్నాము. వాళ్ళందరూ కూడా గోదావరి ముప్పు ప్రాంతం కానీ ఇండ్లు లేని నిరుపేదలు ఇంట్లో డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని కూడా మనకు కేసీఆర్ గారు మొన్న వచ్చినప్పుడు కూడా మనకు హామీలు ఇచ్చారు. ఆ హామీలనే మేము నెరవేర్చుకోండి, ఆ హామీలను అమలు చేయండి అనే మేము మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇప్పుడు చైర్మన్ గారు, జడ్పీటీసీ గారు కూడా మీకు అందరి ముందు మాట్లాడిన విషయం మీకు తెలిసిందే. మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చిన హామీలను అమలు చేసుకోండి. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, గోదావరి ముప్పు ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వండి. ఇవాళ రేగకాంతారావు గారు ఈ ఆదివాసీ గ్రామాలలో పుట్టి వాళ్ళ ఇళ్లలో పెరిగి వాళ్ళ ఓట్లతోనే గెలిచి ఇక్కడ దాకా వచ్చిన రేగకాంతారావు గారి రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళందరికీ ఒక బతుకు చూపెట్టండి. వీళ్ళు ఏమడుగుతున్నారు? పడుకోవడానికి జానడు జాగా, తినటానికి బుక్కడు భూమి అడుగుతున్నారు తప్ప వాళ్ళు ఏం అడగట్లేరు. అదొక్కటి వీళ్ళు అమలు చేయాలని కోరుతూ ఈరోజు పాలకులు, ప్రభుత్వాలు కూడా ఓట్ల కోసం వాళ్ళ ఇళ్లకు పోయి ఓట్లు అడుక్కోవడమే కాదు, ఓట్లు అడిగినాక గెలిచినాక కూడా పేద పక్షాల పక్కన నిలబడి వాళ్ళకు న్యాయం చేసినట్టుగా నిలబడాలని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.